Hello guys, I'm back. I'm back with new videos. So after a long time videos చేస్తున్నాను and I'm sorry for that. ఇంత డిలే అవ్వడానికి రీజన్ ఉంది, వెరీ గుడ్ రీజన్ ఉంది. ల్యాప్టాప్ ఖరాబ్ అయింది, లాట్ ఆఫ్ అదర్ సిచ్యువేషన్స్కి రిసెషన్, లాట్ ఆఫ్ బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి అదంతా చాలా ఐ వాజ్ బిజీ, టైం కూడా దొరకలేదు, ల్యాప్టాప్ లేదు. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ ఎనీ వీడియోస్. ల్యాప్టాప్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో ఫైన్, నౌ ఐఎమ్ గుడ్ టు గో. సో వీడియోస్ చేస్తున్నాను అందుకే. సో ఈ వీడియోలో జానీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఏంటంటే ఈవెంట్స్ అండ్ డెలిగేట్స్ కదా. సో ఈవెంట్ అండ్ డెలిగేట్స్ గురించి మాట్లాడదాం. సో బిఫోర్ స్టార్టింగ్ దట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ థింగ్. కమ్యూనిటీ ఒకటి వచ్చింది, ఐ మేడ్ అ పోస్ట్ ఇన్ యూట్యూబ్. వెళ్ళండి, కామెంట్ చేయండి, అది రీడ్ చేయండి. స్టార్ట్ నుంచి అంటే మళ్ళీ స్టార్ట్ చేయాలా లేదా ఆల్రెడీ ఎక్కడ ఆపేసాను అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని అడిగాను. జస్ట్ కామెంట్ దాట్. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ప్లాన్ చేసుకుంటాను. అండ్ యా, సో లెట్స్ స్టార్ట్. సో జానీ, యూ ఆస్క్ మీ అబౌట్ ఈవెంట్స్ అండ్ డెలిగేట్స్ అండ్ అనదర్ గై, ఐ డింట్ రిమెంబర్ నేమ్. స్లోగా చెప్పండి అని అడిగారు, సో ఐ విల్ గో స్లో. సో ఈవెంట్ అండ్ డెలిగేట్స్ అంటే ఏంటి, అవి ఎలా యూస్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. యాక్చువల్గా ఈవెంట్ అండ్ డెలిగేట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఎండ్లెస్ రన్నింగ్ గేమ్ ఉందో అది ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఒక ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే అందులో వాల్ట్ మనం ఒకటి క్రియేట్ చేసాము, వాల్ట్లో అంతా ఈవెంట్ డెలిగేట్స్ అవే యూజ్ చేసాము. బట్ ఫైన్, నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే కొంతమంది ఫస్ట్ నుంచి చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే బేసిక్స్ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను ఈవెంట్ డెలిగేట్స్, బట్ అది ఐ డోంట్ థింక్ అందరూ చూసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువ అన్ని వీడియోస్కి రీచ్ రావట్లేదు. సో అందరు చూసి ఉండకపోవచ్చు. ఫైన్, నేను మళ్ళీ చెప్తాను. సో బేసికల్గా మనకి ఈవెంట్స్ అండ్ డెలిగేట్స్ అనేవి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉండేవే, యూజ్ చేసేవే. దే ఆర్ లైక్ ఎసెన్షియల్ పార్ట్. మనకి అబ్జర్వర్ ప్యాటర్న్ మీకు అందరికి తెలిసి ఐడియా ఉండే ఉంటుంది. అబ్జర్వర్ ప్యాటర్న్ అంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. సో అబ్జర్వర్ ప్యాటర్న్ అని ఉంటుంది, అదంతా ఈవెంట్ డెలిగేట్స్తోనే వర్క్ అవుతుంది అనమాట. సో బేసిక్గా డెలిగేట్ అంటే ఒక పాయింటర్, ఈవెంట్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ డెలిగేట్. వీ యూజ్ ఇట్ ఫర్ ట్రిగర్ ద యాక్షన్స్. డిఫరెంట్ ప్లేసెస్లో మల్టిపుల్ ట్రిగర్స్ ఒకసారి జరగాలి అన్నప్పుడు వీ యూజ్ ద ఈవెంట్. ఆర్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ టు బీ పాయింటింగ్ టు అ మెథడ్, తర్వాత దాన్ని కాల్ చేయాలి అనుకున్నప్పుడు డెలిగేట్స్ యూజ్ చేస్తాము. బట్ బేసిక్గా ఎవరు డెలిగేట్స్ ఈవెంట్ సపరేట్గా యూజ్ చేయరు, ఈవెంట్ డెలిగేట్ కలిపి యూజ్ చేస్తాము. సో అది ఎలాగ యూజ్ చేస్తాం అనేది నేను చెప్తాను. ఓకే, సో విల్ క్రియేట్ అ సిషాప్ ప్రాజెక్ట్, సిషాప్ స్క్రిప్ట్. విల్ నేమ్ ఇట్ అన్ ఈవెంట్ డెలిగేట్ క్లాస్ అని ఒకటి పెడదాం. ఓకే, ఈవెంట్ డెలిగేట్ క్లాస్. సో దీని యూజ్ కేసెస్ గురించి మాట్లాడదాం, ఇది ఓపెన్ అయ్యేలో. ఓకే, సో యూజ్ కేసెస్ ఏంటి, బేసిక్గా మనకి ఇప్పుడు ప్లేయర్ హెల్త్ ఉంది అనుకుందాం. ఓకే, సో వీ హ్యావ్ ప్లేయర్ హెల్త్ మనకి ఎనిమీ క్లాస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనిమీస్ ఉన్నాయి, డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఎక్కడో ఒక క్లాస్లో ఇంక్రీజ్ చేస్తున్నాము లేదా ఒక క్లాస్లో డిక్రీజ్ చేస్తున్నాము హెల్త్ని. దానికి ఒక మీరు మెథడ్ రాశారు, రైట్. మెథడ్ రాయకపోతే ఆ వేరియబుల్ని స్టార్టింగ్ చేయాలి లేదా క్లాస్ని స్టార్టింగ్ చేసి ఆ వేరియబుల్ వెళ్ళి ఆ వేరియబుల్ని వాల్యూ తీసుకొని సేవ్ చేసి మైనస్ చేసి లాట్ ఆఫ్ మెస్ కదా. లేదు, అలా కాదు, మెథడ్ రాసుకున్నారు బట్ ఈవెంట్ డెలిగేట్ రాయలేదు, ఏది యూజ్ చేయట్లేదు. అప్పుడు ఏం చేయాలి, ఎదర్ క్లాస్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి వేరే క్లాస్లో, లైక్ ఈవెంట్ డెలిగేట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈవెంట్ డెలిగేట్ క్లాస్ అని ఒకటి క్రియేట్ చేసి వేరియబుల్ క్రియేట్ చేసి మనం యూజ్ చేయాల్సి వస్తుంది, రైట్. లేదా స్టాటిక్ చేయాలి లేదా మెథడే స్టాటిక్ చేయాలి. సో దీస్ ఆర్ నాట్ ద రైట్ వేస్ టు డూ. నేను చాలాసార్లు చెప్పాను స్టాటిక్స్ యూజ్ చేయడం మంచిది కాదని, రైట్. సో దట్ ఈస్ వేర్ ఈవెంట్ డెలిగేట్ కమ్. ఈవెంట్ డెలిగేట్ ఈస్ లైక్ మోర్ మాడ్యులర్ వే టు రైట్ కోడ్ కొంచెం క్లీన్గా ఉంటుంది, మాడ్యులర్గా ఉంటుంది, రీయూజబిలిటీ ఉంటుంది, అండ్ ఆల్సో ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ప్రతిసారి స్టాటిక్ చేసి బాగా కప్పులు అయిపోయి ఏదో ఒక చిన్న మిస్టేక్ అయితే మొత్తం అన్ని ఎర్రర్స్ రావడం, దట్ ఈస్ నాట్ ద వే యూ రైట్ ద కోడ్. ఓకే, బేసిక్స్ నుంచే మనం బెటర్గా రాయడం నేర్చుకుంటే బెటర్, రైట్. సో దట్ ఈస్ వేర్ ఈవెంట్ డెలిగేట్ కమ్. సో బేసిక్గా డెలిగేట్ ఎలా రాస్తాం ఫస్ట్ మనం అది చూద్దాం. ఓకే, డెలిగేట్ ఎలా రాస్తామంటే పబ్లిక్ డెలిగేట్ void, I will say my delegate. Okay,
మై డెలిగేట్. ఓకే, మై డెలిగేట్ అన్న ఒకటి క్రియేట్ చేశాను. దిస్ ఈస్ అ థింగ్ దట్ ఈస్ గివెన్ బై యూనిటీ ఇట్ సెల్ఫ్. డెలిగేట్ అంటే ఏంటిది అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఏ పాయింటర్, సింపుల్. నేను ఐ విల్ షో యూ, ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ అ పెయింట్ ఇన్ ద యా. సో నేను చెప్తాను, విజువల్ రిప్రజెంటేషన్లో నేను మీకు చెప్తాను. సో బేసిక్గా there is a method. Okay, there is a method. Let's say we have some x method. Okay, ఒక మెథడ్ ఉంది. ఇప్పుడు దీన్ని మల్టిపుల్ క్లాసెస్లో కాల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఒకటి ఈ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో దాన్ని స్టాటిక్ చేసి అన్నిట్లో కాల్ చేయాలి, లేదా ఈ మెథడ్నే స్టాటిక్ చేసి కాల్ చేయాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, ఓకే సో ఏం చేయాలి, ఇప్పుడు వీ హ్యావ్ అ మెథడ్, రైట్? ఈ మెథడ్ మల్టిపుల్ క్లాస్లో యూజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే వీ హ్యావ్ అ డెలిగేట్. ఈ డెలిగేట్ ఏం చేస్తుంది అంటే పాయింట్ చేస్తుంది. ఈ మెథడ్కి పాయింట్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటుంది, రెఫరెన్స్ చేసి కూర్చుంటుంది. రెఫరెన్స్ చేసి కూర్చొని మనం ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ వచ్చి దానికి ఇన్వోక్ చేసుకొని దాని పని అది చేసుకొని పోతుంది, రైట్? అంటే ఏంటి, పాయింట్ చేసి పెడుతున్నాము, దీన్ని కాల్ చేసేటప్పుడు ఇందులో ఉన్న లాజిక్ కాల్ అయిపోతుంది. ఏ క్లాస్లో కావాలంటే ఆ క్లాస్లో దీన్ని అన్ని క్లాసెస్లో వెళ్ళేసి ఇన్వోక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వాట్ డెలిగేట్ ఈస్. నా డ్రాయింగ్ అంత బాగోదు, ప్లీజ్ బేర్ ఇట్. ఓకే, సో యా, that is a delegate. So delegate is like a pointer, it's a reference to a method, any method whatever it is. Multiple methods ki reference chesukochu. So how to reference it, asalu danni ela use chestam మనం రాద్దాం. ఓకే, సో బేసికల్లీ ఇది ఆన్ ఎనేబుల్ లో రాస్తారు, స్టార్ట్ లో రాయరు. ఆన్ ఎనేబుల్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ లో స్టార్ట్ కన్నా ముందు వస్తుంది. ఒక కోడ్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ లో ఆన్ ఎనేబుల్ ముందు వస్తుంది స్టార్ట్ కన్నా. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్స్ అన్ని ఆన్ ఎనేబుల్ లో జరగాలి, ఇన్వోక్స్ అన్ని స్టార్ట్ లోనో ఇంకెక్కడైనా రాసుకోవచ్చు. సో వి రైట్ ఆన్ ఎనేబుల్. సో ఆన్ ఎనేబుల్లో ఏం రాద్దాం, ఓకే యా. సో ఆన్ ఎనేబుల్లో ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లేదా ఈవెంట్ డెలిగేట్ని పాయింట్ చేయాలి, రెఫరెన్స్ చేయాలి. ఎలా రెఫరెన్స్ చేయాలి, సో మనం మెథడ్కి రిఫరెన్స్ చేయొచ్చు ఆర్ అనానమస్ మెథడ్కి రిఫరెన్స్ చేయొచ్చు. అనానమస్ మెథడ్ ఏంటి, ఐడియా ఉందా? ఐడియా లేదా? పర్లేదు నేను చెప్తాను. సో అనానమస్ మెథడ్ అంటే ఏంటంటే ఎ మెథడ్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఆర్ ఎనీ రిటర్న్ విజువల్ లాజిక్. అంటే మనం దానికి పేరు రాయము, ఒక మెథడ్ ఉండదు, యాక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. దెర్ ఇస్ నో మెథడ్ ఎగ్జిస్ట్. ఇట్స్ లైక్ రైటింగ్ అ మెథడ్ వితౌట్ ఎ నేమ్ ఇన్ ఎయిర్. ఏ నేమ్ లేకుండా ఒకటి క్రియేట్ చేస్తున్నాము, రైట్? దాన్ని ఎనానమస్ మెథడ్ అంటాం. ఎనానమస్ మెథడ్స్కి కూడా డెలిగేట్స్ యూజ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మై డెలిగేట్ అని నేను రాసా, ఓకే, క్రియేట్ అ వేరియబుల్ డెల్ ఈజ్ ఈక్వల్ టు డెలిగేట్ anonymous method. ఓకే, anonymous method ఇది ఒక anonymous method. ఇది యాక్చువల్ మెథడే, బట్ దీనికి పేరు లేదు. చూడండి, జస్ట్ డెలిగేట్ అన్న పాయింటింగ్ టు అన్ anonymous method which doesn't have any name. ఇలా రాసుకోవచ్చు. లేదా we can also write 2 is equal to anonymous method కాకుండా లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు సింప్లిఫికేషన్ కోసం. దిస్ ఇస్ లాంబ్డా ఎక్స్ప్రెషన్, బోత్ ఆర్ సేమ్. ఇది ఒకటే, జస్ట్ షార్ట్ టర్మ్ లైక్ షార్ట్ కట్ రైటింగ్ ఆఫ్ అ మెథడ్. ఒక మెథడ్ని షార్ట్ కట్లో రాయాలి అంటే లాంబ్డా యూజ్ చేస్తాం, రైట్? దట్ ఈస్ హౌ ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. దీన్నే షార్ట్ కట్లో రాసుకుంటున్నాం, ఈజీ వే, అర్థమయ్యేటట్లు, రైట్? సో ఇలా అనానమస్ మెథడ్స్కి యూజ్ చేయొచ్చు, ఓకే, మెథడ్స్కి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక పబ్లిక్ వాయిడ్ హెల్త్ అని ఒక మెథడ్ క్రియేట్ చేసి దీనికి కూడా ఐ కెన్ సబ్స్క్రైబ్. సో మై డెలిగేట్ del 3 ఈజ్ ఈక్వల్ టు హెల్త్ అనొచ్చు, అవునా?
సారీ, మై బ్యాడ్. యూ డోంట్ వాంట్ దిస్, ఓకే. ఇది మెథడ్ కాదు, ఆల్రెడీ మెథడ్ లాగా చేయొద్దు, ఇలా సబ్స్క్రైబ్ చేయాలి. యూ కెనాట్ యూజ్ ఇట్ లైక్ వాయిడ్. ఓకే, యూ కెనాట్ సబ్స్క్రైబ్ టు వాయిడ్. ఓకే, సో ఇలా కూడా రాయొచ్చు. సో మెథడ్కి, అనానమస్ మెథడ్కి రాసుకోవచ్చు, లాంబ్డా ఎక్స్ప్రెషన్ కూడా రాసుకోవచ్చు. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ సింప్లీ పాయింటింగ్. మనం చెప్తున్నాం లైక్ ఒక ఇంటు టైపు ఏదైనా వేరియబుల్ రాసి ఈజ్ ఈక్వల్ టు 10 అంటాం. అంటే ఏంటి, ఆ ఇంటు వేరియబుల్ 10 అనే వాల్యూని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది అని అర్థం, రైట్? ఇది కూడా అంతే. ఈ డెలిగేట్ ఒక మెథడ్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను అగైన్ డెల్ డాట్ ఇన్వోక్ చేయాలి, ఖచ్చితంగా ఇన్వోక్ చేయాలి. ఇన్వోక్ చేయకుండా కాల్ చేస్తే ఏమీ జరగదు. ఇప్పుడు నేను ఇక్కడ డీబగ్ డాట్ లాగ్ సంథింగ్, నేను ఒక ప్రింట్ చేస్తా ఏదన్నా, హలో అన్న. ఓకే, హలో అన్న. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం. ప్లే చేస్తా, నేను ప్లే చేస్తే ఏం జరుగుతుంది చూద్దాం. యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఏమీ జరగదు, బికాస్ వీఆర్ జస్ట్ పాయింటింగ్ ఇట్, అంతే. మనం దాన్ని ఏం చేయట్లేదు, ఏదో ఒకటి చేయాలి కదా, లైక్ కాల్ చేయాలి. ఇప్పుడు మెథడ్ ఉంది, ఏదన్నా ఒక మెథడ్ రాసినప్పుడు ఆ మెథడ్ని కాల్ చేస్తాం కదా మనం. వేరే దగ్గర కాల్ చేస్తేనే అది ఏదో ఒకటి జరిగిద్ది, అందులో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఇక్కడ మనం ఏం కాల్ చేయకుండా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అవ్వదు. చూద్దాం. ఎనానమస్ మెథడ్కి మనం పాయింట్ చేసాం, అయిందా? ఏం జరగలేదు. డెల్ 1 ఉంది, దాంట్లో డీబగ్ ఉంది, పాయింట్ చేస్తున్నాం, బట్ ఏమీ జరగలేదు. నౌ లెట్స్ గో టు స్టార్ట్ అండ్ సే ఇన్వోక్ దట్ డెల్. ఇప్పుడు నేను ఇన్వోక్ చేశాను డెల్ 1, సారీ ఇది డిఫరెంట్ దాంట్లో ఉంది కదా, అవ్వదు. రైట్, ఒకసారి ఇలా ట్రై చేద్దాం. మై డెలిగేట్ డాట్ ఇన్వోక్ అందాం, రాదు. ఖచ్చితంగా వేరియబుల్ ఉండాలి. సో లెట్స్ ఇక్కడే ఇన్వోక్ అనేద్దాం. ఓకే, ఎందుకంటే ఇది లోకల్ వేరియబుల్ కదా, అందుకే రాదు. డెల్ 1 డెల్ డాట్ ఇన్వోక్, ఇంటర్నల్ వేరియబుల్ కదా, ఇందులో ఇంటర్నల్ వేరియబుల్ అంటే ఇందులోకి రాదు. బయట ఎక్స్టర్నల్ వేరియబుల్ అయితేనే అన్నిట్లో యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇన్వోక్ అన్న. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. ప్లే చేసా, హెలో అని వచ్చింది కదా. హెలో అని ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. ఎందుకు వచ్చింది, ఇందాక ఎందుకు రాలేదు అంటే పాయింట్ చేశాను బట్ కాల్ చేయలేదు, అందుకే రాలేదు. ఇప్పుడు పాయింట్ చేసిన దాన్ని కాల్ చేస్తున్నా, అందుకే వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కూడా రాసుకోవచ్చు, హలో నేను సబ్స్క్రైబర్స్ అంటున్నా. ఓకే, ఇప్పుడు ఏమన్నది మళ్ళీ, ఇప్పుడు ఇది హలో సబ్స్క్రైబర్స్ అన్నా కదా, మరి ఇది కాల్ అవుతుందో చూద్దాం. ఓకే, హలో అన్నప్పుడు వచ్చింది. ఎందుకు, మనం సబ్స్క్రైబ్ చేసిన దాన్ని ఇన్వోక్ చేసాము, వచ్చింది. ఇప్పుడు హలో సబ్స్క్రైబర్స్ అని కూడా రావాలి కదా, ఎందుకు రాలేదు? వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదంటే దీన్ని ఇన్వోక్ చేసాం, మరి దీన్ని ఇన్వోక్ చేయాలి కదా. డెల్ 2 డాట్ ఇన్వోక్ అనాలి కదా, ఇన్వోక్ అంటేనే అది వర్క్ అవుతుంది, లేదా వర్క్ అవ్వదు. రైట్, చూడండి ఇప్పుడు 2 వస్తాయి. హలో వచ్చింది, హలో సబ్స్క్రైబర్స్ వచ్చింది, రైట్. సో ఇప్పుడు మీకు డెలిగేట్స్ గురించి అర్థమైంది అనుకుంటా. ఒకసారి స్లోగా చెప్తా వినండి. డెలిగేట్ అంటే ఒక పాయింటర్, ఒక రెఫరెన్స్ వేరియబుల్ అనుకోండి. ఓకే, ఒక రెఫరెన్స్ టైప్. ఓకే, దీన్ని ఏం చేస్తుంది, ఒక డెలిగేట్ అనేది ఏదన్నా ఒక మెథడ్ని పాయింట్ చేసి రెఫర్ చేసి పెట్టుకుంటుంది. మనం ఎప్పుడైతే ఇన్వోక్ అంటామో అది ఆ మెథడ్ని కాల్ చేస్తుంది. మరి ఇది ఎందుకు, డైరెక్ట్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా అంటే, డిఫరెంట్ క్లాసెస్కి డిఫరెంట్ మెథడ్స్కి ఒక్కటేసారి పాయింట్ చేసి ఒక్కటేసారి కాల్ చేయాలి, వేరే దగ్గర మల్టిపుల్ క్లాసెస్లో కాల్ చేయాలి అంటే డెలిగేట్ యూజ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ అ డెలిగేట్ ఈజ్, రైట్. దట్స్ అ పాయింటర్. నౌ మరి ఈవెంట్ ఎందుకు వచ్చింది మధ్యలో, ఈవెంట్తో ఏం పని? సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడే ఉంది. ఎక్స్ప్లెనేషన్ మీకే కనిపిస్తుంది. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, మై డెలిగేట్ అని ఒకటి రాశాను, మల్టిపుల్ మెథడ్స్కి నేను ఇక్కడ సబ్స్క్రైబ్ చేశాను, ఐ మీన్ పాయింట్ చేసి పెట్టుకుంటున్నాను, రైట్. ఎవ్రీ టైము మై డెలిగేట్ ఈక్వల్ టు డెలిగేట్, మై డెలిగేట్ ఈక్వల్ టు అని ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. దట్స్ అ రాంగ్.
థింగ్ టు డూ, రైట్? ఎందుకు అలా ప్రతిసారి ఇంకొక దాంట్లో రాయాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి మై డెలిగేట్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి పాయింట్అవుట్ చేసి అస్ అ హెడేక్, రైట్? అండ్ ఆల్సో ఎవ్రీ టైం మళ్ళీ డెల్ డాట్ వన్ ఇన్వోక్ అన్నా, డెల్ డాట్ టూ ఇన్వోక్ అన్నా, ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఉన్నది లాజిక్ రావాలి అంటే మళ్ళీ డెల్ త్రీ డాట్ ఇన్వోక్ అనాలి, రైట్? ఇన్నిసార్లు ఇన్వోక్ అనుకుంటూ వెళ్ళాలి. దట్ విల్ బికమ్ అ బిగ్ మెస్. సో దాన్ని కవర్ చేయడానికే వీ హ్యావ్ అ ఈవెంట్. ఇక్కడ ఈవెంట్ ఎలా వర్క్ అవుతుంది, ఈవెంట్ ఎలా రాస్తాం ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఈస్ అన్ ఈవెంట్? ఫస్ట్, ఈవెంట్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ డెలిగేట్. ఇట్స్ స్టిల్ అ డెలిగేట్, బట్ ఇట్స్ అ స్పెషల్ టైప్ ఆఫ్ డెలిగేట్ that is used to trigger multiple events at a time, multiple actions at a time. మల్టిపుల్ మెథడ్స్ని ఒకటేసారి ఒకటే డెలిగేట్తో కాల్ చేయాలి అంటే ఈవెంట్ కావాలి. అదేలా? సింపుల్. ఎవ్రీ టైం ఇలా మల్టిపుల్ డెలిగేట్స్ క్రియేట్ చేయకుండా పబ్లిక్ ఈవెంట్ మై డెలిగేట్. ఇట్స్ అ డెలిగేట్. ఈవెంట్ అనేది ఒక డెలిగేట్ కాబట్టి మై డెలిగేట్ టైప్ని క్రియేట్ చేస్తున్నాం. పబ్లిక్ ఈవెంట్ మై డెలిగేట్ యాక్షన్ అని అన్నా. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్షన్ అని అన్నా కదా, ఇదంతా అవసరం లేదు ఇప్పుడు నాకు, ఇంకా ఇదేమీ అవసరం లేదు. అండ్ ఆల్సో ఈ వేరియబుల్స్ ఇప్పుడు ఇందులోనే రాయాల్సి వచ్చింది, ఆన్లైబుల్లోనే రాయాల్సి వచ్చింది ఇన్వోక్. వేరే దగ్గర రాయనికి ఉండదు. వేరే దగ్గర రాయాలంటే మళ్ళీ ఈ మొత్తం దీన్ని స్టాటిక్ చేసి వేరే దగ్గర తీసుకుపోయి రాయాల్సి వస్తుంది. అది పోయి ఇప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్గా యాక్షన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ సబ్స్క్రైబింగ్ ఇట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ అన్న అయిపోయింది. ఐ కెన్ సే debug.log సమ్ 10 వాల్యూ 10 ఏం చేస్తా. ఇప్పుడు ఈ మెథడ్కి నేను సబ్స్క్రైబ్ చేశాను. యాక్షన్ అంటే ఏంటిది? ఈ ఈవెంట్ టైప్ ఈ డెలిగేట్ టైప్ ఈవెంట్ని నేను యూజ్ చేసి ఈ మెథడ్కి సబ్స్క్రైబ్ చేసా. ఇలా ఏమైనా చేసుకోవచ్చు. లైక్ యాక్షన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి నేను ప్రతిసారి యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డెలిగేట్ క్రియేట్ చేయట్లేదు. ఒకటే యాక్షన్ ఉంది, మల్టిపుల్ వాటికి నేను క్రియేట్ చేసి పడేస్తాను. చూడండి, రైట్? అనానమస్ మెథడ్ వచ్చిందా? యూ కెనాట్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ expected something can be removed, sorry. Yeah so okay, so delegate ki nenu ఒక యాక్షన్ని ఒక నార్మల్ లాంబ్డా ఎక్స్ప్రెషన్ కూడా చేశాను, ఒక అనానమస్ మెథడ్ కూడా చేయొచ్చు, రైట్? ఒక అనానమస్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకటే డెలిగేట్తో మల్టిపుల్ మెథడ్స్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. అంటే మల్టిపుల్ మెథడ్స్ పాయింట్ చేసి పెట్టుకోవాలి అంటే యాక్షన్ కావాలి. ఇందాక డెలిగేట్ ఏం చేసాం? మై డెలిగేట్ డెలిగేట్ 1 డెలిగేట్ 2 డెలిగేట్ 3 మళ్ళీ డెలిగేట్ 1 ఇన్వోక్ డెలిగేట్ 2 ఇన్వోక్ అన్నాం. అలా కాకుండా యాక్షన్ యూజ్ ఈవెంట్ క్రియేట్ చేసి అన్నిటిని సబ్స్క్రైబ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ట్రిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇందాక లోపలనే ట్రిగర్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? ఇంటర్నల్ వేరియబుల్ క్రియేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి. అదే ఇప్పుడు యాక్షన్ డాట్ ఇన్వోక్ అన్నాను అనుకో, అయిపోయింది. ఎక్కడైనా రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ వే టు రైట్ యూజ్ అ డెలిగేట్ కదా. దట్ ఈస్ వై ఈవెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే అందరూ డెలిగేట్ సపరేట్ రాయరు, ఈవెంట్ డెలిగేట్ ఒక దాంట్లోనే రాస్తారు. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే వాట్ విల్ హ్యాపెన్? హెలో అని 10 వస్తుంది. వచ్చిందా? ఎక్కడి నుంచి వస్తుంది 10? ఈ మెథడ్లో నుంచి వచ్చింది 10. ఎందుకు వచ్చింది? ఇన్వోక్ చేశాను. ఎందుకు ఇన్వోక్ చేశానంటే దానికి సబ్స్క్రైబ్ చేశాను. మల్టిపుల్ చేసుకోవచ్చు, మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు నేను -10 అన్నా, ఇది కూడా వస్తుంది. సో రెండు ఇన్వోక్ అవుతాయి. ఒకటేసారి ఇన్వోక్ చేసా, బట్ మల్టిపుల్ ఒక్కసారి కాల్ అవుతున్నాయి. చూసారా? ప్రతిసారి ఇందాకేమైంది? డెలిగేట్ 1 ఇన్వోక్ అన్నా, డెలిగేట్ 2 ఇన్వోక్ అన్నా. ఇప్పుడు అలా కాదు, ఒకటేసారి ఇన్వోక్ అన్నా. ఒకసారి ఇన్వోక్ అంటే ఇది వచ్చింది, ఇది కూడా వచ్చింది. 10 వచ్చింది, -10 వచ్చింది. ఎందుకంటే వీఆర్ యూజింగ్ ఈవెంట్. దట్ ఈస్ వాట్ ఈవెంట్. ఈవెంట్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అ స్పెషల్ టైప్ ఆఫ్ డెలిగేట్ దట్ ఈస్ టు ట్రిగర్ మల్టిపుల్ యాక్షన్స్ యూజింగ్ వన్ డెలిగేట్. ఒకటే డెలిగేట్ యూజ్ చేసి డిఫరెంట్ వాటికి పాయింట్ చేసి అన్నీ ఒకటేసారి కాల్ చేసుకోవచ్చు. అదే ఈవెంట్. I hope this is clear, right? అర్థమైంది అనుకుంటా. ఓకే, సో దెర్ ఇస్ ఫ్యూ థింగ్స్ యూ నీడ్ టు నో అబౌట్ ఈవెంట్ ఆర్ డెలిగేట్. ఎనీథింగ్ ఇఫ్ యూఆర్ ఇన్వోకింగ్ ఈవెంట్ని కానీ డెలిగేట్ని కానీ ఇన్వోక్ చేసే ముందు బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ యాక్షన్ (invoke) ఇలా రాయాలి.
క్వశ్చన్ మార్క్ ఎందుకు యూజ్ చేశారు అని మీరు అడగచ్చు. ఎందుకంటే దట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఆపరేటర్ విచ్ చెక్స్ ఇఫ్ ఇట్ ఈస్ నల్ ఆర్ నాట్. అది నల్లా కాదా చెక్ చేస్తారు. బేసిక్గా ఎలా రాస్తాము, ఇఫ్ కండిషన్ రాస్తాము. ఇఫ్ కండిషన్ రాసి యాక్షన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే యాక్షన్ డాట్ ఇన్వోక్ ఇలా రాస్తాం. దీన్ని సింప్లిఫై చేసి రాసేదే ఇది క్వశ్చన్ మార్క్ డాట్ ఇన్వోక్ అని నేను అన్నా. సో ఇన్వోక్ అయింది. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ నల్లు ఉన్నా సరే ఏ ప్రాబ్లం ఎర్రర్ రాదు, ఇది నల్లు ఉంది అని రాదు, ఎందుకంటే చెక్ చేస్తున్నాం. ఒకవేళ నల్లు లేకపోతేనే ఇన్వోక్ అవుతుంది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ ఇట్. ఇట్స్ అ సేఫ్ థింగ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు దీన్ని నేను వేరే క్లాస్లో ఎలా రాసుకోవాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పబ్లిక్ క్లాస్ ఇన్వోకింగ్ క్లాస్ అని రాస్తా ఒకటి. ఇలా ఒక మీరు క్లాస్ క్రియేట్ చేసుకున్నారు అనుకుందాం. ఓకే, యూనిటీలో ఇలా ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు నేను దీన్ని ఇందులో కాల్ చేయాలి అంటే ఎలా కాల్ చేస్తా. ఇప్పుడు నేను ఇందులో వాయిడ్ ఏదో ఒక మెథడ్ ఉంది, స్టార్ట్ అనుకుందాం. ఇలా ఉండదు, బట్ మీరు క్రియేట్ చేసుకోండి, ఇలా పెట్టుకోకండి, కొత్త ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఓకే, నేను ఇలా ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇందులోకి ఎలా రాయొచ్చు, డైరెక్ట్ నేను రాయొచ్చా యాక్షన్ అని? రాదు, అది వేరే యాక్షన్, రాదు, ఇది రాదు. మరి ఎలా, మరి దీంట్లో ఇప్పుడు యూజ్ ఏముందని మీరు అనుకోవచ్చు. సింపుల్, ఎవ్రీ టైం రెఫరెన్సెస్ క్రియేట్ చేయడం హెవీ, బట్ ఒక్కసారి స్టాటిక్ చేయడం ఈజీ అండ్ అండ్ ఎఫిషియంట్ వే. ఇప్పుడు నేను ఏమనొచ్చు, ఈవెంట్ డెలిగేట్ క్లాస్ డాట్ యాక్షన్ డాట్ ఇన్వోక్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు do a question mark. What happened? The event delayed can only appear on the left side of the side. Plus is equal to why? Oh, okay, my bad, sorry. So yeah, you're invoking in it here, right? సో బేసికలీ దిస్ ఇస్ వాట్ ద కేస్ ఈస్. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఇది ఒక మేనేజర్ క్లాస్ అనుకోండి, ఇది ప్లేయర్ క్లాస్ అనుకోండి. ఓకే, ఇప్పుడు పబ్లిక్ వాయిడ్ సమ్ మెథడ్ మై ఫంక్షన్ మై మెథడ్ అన్నా. ఓకే, ఇప్పుడు ఈ మై మెథడ్ని నేను మేనేజర్లో కాల్ చేయాలి లేదా ఇంకో క్లాస్లో కాల్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. దీన్ని నేను ఇక్కడ ఇన్వోక్ చేసుకోవాలి, అక్కడ కాల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తా, కమ్ హియర్ యాక్షన్ ఈవెంట్ డెలిగేట్ క్లాస్ డాట్ యాక్షన్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మై మెథడ్ అన్న. అర్థమైందా? సారీ, నాట్ మెథడ్, ఇలాగా. సో ఇలా ఇప్పుడు ఏంటి, దీనివల్ల ఏంటి ఉపయోగం, ఇలా ఎందుకు యూజ్ చేయాలి అని మీరు అనుకోవచ్చు, రైట్? ఇప్పుడు గేమ్ మేనేజర్ ఒక క్లాస్ ఉంది, లేదా ఇది ఎనిమీ క్లాస్ అనుకుందాం. ఎనిమీ క్లాస్లో లేదా ఇంకో క్లాస్లో మన ఇన్వోకింగ్ క్లాస్లో ఉన్న మెథడ్స్ మల్టిపుల్ క్లాస్లో నేను కాల్ చేయాలి. డిఫరెంట్. ఇప్పుడు ఏం చేస్తా, ప్లేయర్ ఉంది, ప్లేయర్కి సంబంధించిన లాజిక్ అంతా డిఫరెంట్ మెథడ్స్లో రాసుకొని ఎనిమీ కిల్ అయినప్పుడు హెల్త్ అంట. ఓకే, ఎనిమీ కిల్ అయినప్పుడు ఈ మెథడ్స్ అన్నీ ఒకటేసారి కాల్ అవ్వాలి అనేది గోల్. ఓకే, 10 -10. ఓకే, -10. ఇప్పుడు ఈ రెండు మెథడ్స్ నాకు ఈ స్టార్ట్లో కాల్ అవ్వాలి లేదా ఇంకో దగ్గర కాల్ అవ్వాలి. సో నేనేం చేస్తున్నా, ఈ ఈవెంట్ని స్టాటిక్ చేసేసి ఈ క్లాస్లో, ఇది సెంట్రలైజ్డ్ క్లాస్ అనుకుందాం. ఓకే, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసేసి ఇక్కడ స్టార్ట్, ఈ యాక్చువల్గా ఆన్ ఎనేబుల్లో చేయాలి. మర్చిపోకండి, ఖచ్చితంగా ఆన్ ఎనేబుల్లో చేయాలి, ఆన్ స్టార్ట్లో చేయొద్దు, స్టార్ట్లో చేయొద్దు. ఓకే, ఇలా రాసి ఇక్కడ ఇన్వోక్ చేస్తాం, వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్, సింపుల్, రైట్? దిస్ హౌ యూ డూ ఇట్. ఇది యాక్చువల్గా సపరేట్ క్లాస్ రాయాలి, ఇలా రాయేస్తే వర్క్ అవ్వదు, సపరేట్ క్లాస్ రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ రైట్. చూడండి ఎంత సింపుల్, ఎంత క్లీన్ ఉందో కోడ్. మెథడ్స్ రాశాను, లాజిక్ సపరేట్ అయింది. దిస్ ఈజ్ వేర్ ఇట్ ద యాక్చువల్ మీనింగ్ కమ్స్. దిస్ ఈజ్ వాట్స్ అబ్స్ట్రాక్షన్ ఈజ్. సో డెలిగేట్స్ అండ్ ఈవెంట్స్ ఆర్ యూజ్డ్ టు
create a level of abstraction. Now it is very readable, clean, maintainable kada. This is what a event and delegate used for. Delegate ante oka pointer, event ante oka special type of delegate that is used to trigger actions, multiple actions ఒకటి delegate తో యూజ్ చేసి మనం కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఆ ఈవెంట్ అండ్ డెలిగేట్ ఈస్. ఓకే, నాకు అంత బాగానే ఉంది, అంత మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ప్లస్ అంటున్నాం, సబ్స్క్రైబ్ చేస్తున్నాం, బట్ సబ్స్క్రైబ్ చేసిన దాన్ని ఖచ్చితంగా మర్చిపోకుండా ఏం చేయాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి. ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేయాలి. అన్సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అంటే మైనస్ ఈజ్ ఈక్వల్ టు అనాలి, అంతే. అయిపోయిందా? మైనస్ ఈజ్ ఈక్వల్ టు అంటే సో ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేయాలి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తే అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈవెంట్ అండ్ డెలిగేట్ ఈస్. Johnny, I hope you understood. And the other guy who asked me to teach slowly, I think slowగానే చెప్పాను. If is not still enough, చెప్పండి, ఇంకా I can manage to go slow. ఇంకా స్లో చెప్పగలుగుతాను, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ తెలుగు కాబట్టి అర్థమవుతుందని అనుకుంటున్నా ఈ స్పీడ్లోనే, బట్ ఫైన్. సో బేసికలీ యూ గాట్ అన్ ఐడియా, రైట్, వాట్ ద డెలిగేట్ అండ్ ఈవెంట్ ఈస్. దిస్ ఈస్ హౌ యూ యూస్. బేసికలీ ఎంత కాంప్లికేట్ అయినా ఇంతే, ఇలాగ ఎంతకన్నా ఇంకేం ఉండదు ఈవెంట్ డెలిగేట్లో చెప్పాలంటే. బట్ ఫ్యూచర్ క్లాసెస్లో నేను ఈవెంట్ డెలిగేట్స్ యూజ్ చేస్తూ ఉంటా. సో యూ విల్ గెట్ అన్ ఐడియా. నేను యూజ్ చేస్తూ ఉంటాను, ఇంకా మోర్ అడ్వాన్స్గా మీకు అర్థమవుతుందని నేను అనుకుంటా, రైట్. సో బేసికల్గా డెలిగేట్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, డెలిగేట్ ఈజ్ అ పాయింటర్. అండ్ ఈవెంట్ అంటే ఏంటి, ఇట్స్ అ స్పెషల్ టైప్ ఆఫ్ డెలిగేట్. ఇట్స్ స్టిల్ ఎ డెలిగేట్, బట్ ఇట్స్ అ స్పెషల్ టైప్ వేర్ యూ వాంట్ టు యూజ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ యూజింగ్ అ సింగిల్ డెలిగేట్. ఒకటే డెలిగేట్ యూజ్ చేసి మల్టిపుల్ సబ్స్క్రైబ్ చేసి అన్నీ ఒకటేసారి ట్రిగర్ చేయాలి అనుకుంటే ఈవెంట్ యూజ్ చేయాలి. అండ్ ఓన్లీ నాకు పాయింటింగ్ చేయాలి, నాకు రెఫరెన్స్ చేసుకోవాలి, అంతే. నేను రెఫరెన్స్ ఒకటే దగ్గర నాకు యూజ్ కేసు ఉంది, రెఫర్ చేసి ఎమ్మటే దాన్ని కాల్ చేయాలి అంటే అప్పుడు ఓన్లీ డెలిగేట్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మల్టిపుల్ కావాలంటే ఈవెంట్ యూజ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈవెంట్ డెలిగేట్ ఈస్. అండ్ ఈవెంట్ డెలిగేట్ ఇంకొకటి ఏంటి, మనకి పబ్లిక్ యాక్షన్ అని రాసుకుంటాం, మీకు గుర్తే ఉంటుంది, యాక్షన్ మై యాక్షన్ అని రాసుకుంటాం, రైట్. ఇదేంటి అంటే బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ ఏంటి, బ్యాక్గ్రౌండ్లో యాక్షన్ ఏంటి అంటే డెలిగేటే. ఇదేంటి డెలిగేటే, చూడండి, యూనిటీ వాడు రాసింది, ఇది నేను రాసింది కాదు. వాడు ఏం రాశాడు, డెలిగేట్ వాయిడ్ యాక్షన్ అన్నాడు, రైట్. సో యాక్షన్ కూడా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో డెలిగేటే, బట్ మనం సింప్లిఫైగా యాక్షన్ వాడు ఇచ్చాడు, మనం రాసుకుంటాం. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రైట్. బట్ యాక్షన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడంటే సింగిల్ వాటికే మేము సబ్స్క్రైబ్ చేస్తున్నాం, మనకు పెద్దగా యూజ్ లేదు అనుకున్నప్పుడు యాక్షన్ యూజ్ చేయండి. అండ్ ఆల్సో నేను లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ నేను క్లోజ్ చేయకపోతున్నాను. క్లోజ్ చేసే ముందు ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ లింక్ టు డెలిగేట్లో మనం ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఇంట్ హెల్త్ అంట, ఇది ప్లేయర్ హెల్త్ అనుకోండి. ఈ ప్లేయర్ హెల్త్ నేను ఎక్కడో మార్చుకోవాలంటే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి దీంట్లో హెల్త్ ఇస్తే ఆ హెల్త్ ఎంత ఉందో అంత మైనస్ అయిపోవాలి, రైట్. అలా రాసుకోవాలి అంటే ఏం చేయాలి, ఇలా కూడా రాయొచ్చు. ఎలా, మై డెలిగేట్ ఉంది, మై డెలిగేట్లో ఏం చేయాలి, ఇంటూ సమ్ వాల్యూ అందాం. అచ్చా, ఇక్కడ ఇవ్వాలి వాల్యూ 10 వచ్చిందా, అది. సో ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఇట్ వోంట్ మ్యాచ్ దిస్ మై మెథడ్ మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే మై మెథడ్లో ఎలాంటి రెఫరెన్స్ లేదు, ఎలాంటి ఆర్గ్యుమెంట్ లేదు, సో వర్క్ అవ్వదు. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ రైట్ మోర్, ఇంకా కాంప్లికేటెడ్గా రాయాలంటే. ఓకే, ఇలా. సో చూడండి, ఇక్కడ 10 పాస్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ debug.log హెల్త్ అన్నాను అనుకోండి, ఆ 10 వస్తుంది. ఇప్పుడు చూపించలేదు ఎందుకంటే ఇది సపరేట్ క్లాస్లో ఉంటేనే వర్క్ అవుతుంది, ఇప్పుడు వర్క్ అవ్వదు. ఓకే, సో ఇలా కూడా రాసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో యూజ్ పారామీటర్స్, లోపల ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి ఇది నేను వేరే దగ్గరికి వెళ్ళి -10 అంటే ఇక్కడ లాజిక్ రాస్తా, హెల్త్ ఈజ్ ఈక్వల్ టు -10 అని అనుకో, ఇక్కడ 10 ఇస్తే ఇక్కడ మైనస్ హెల్త్ అన్నాను అనుకో, ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మైనస్ అయిపోతుంది, అలాగా. సో ఇలా మోర్ మాడ్యులర్గా రాసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈవెంట్ డెలిగేట్ ఈస్. సో కంప్లీట్. ఇంకా ఈవెంట్ డెలిగేట్ గురించి చెప్పడానికి ఏం లేదు చెప్పాలంటే. ఇంకా అడ్వాన్స్గా రాయడానికి ఎలా యూజ్ చేయాలి, ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూడండి. సో సీ యూ. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు ద ఛానల్. అండ్ ఐ అపాలజైజ్
for not keeping any videos, not uploading any videos all this time. You have to understand lot of things came up, but still I will do my level best to keep more videos from now on. Day by day or day after day అయినా మ్యాక్సిమం డే బై డే ఎవ్రీ డే చేయడానికి ట్రై చేస్తా, ఆర్ డే బై డే చేస్తాను. బట్ ఖచ్చితంగా మార్నింగ్ కల్లా వీడియోలో వచ్చేలాగా నేను ప్లాన్ చేసుకుంటాను. ఓకే, బట్ మోస్ట్లీ వీడియో చెప్తే నెక్స్ట్ డే ఉండదు, ఆ నెక్స్ట్ డే వచ్చేటట్లు నేను చేస్తాను. బట్ వీడియోస్ మాత్రం కంపల్సరీ కంటిన్యూగా పెడతాను. ఓకే, సో సీ యూ అంటిల్ దెన్, కీప్ లర్నింగ్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి, మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే. ఎందుకంటే ఛానల్ గ్రో అవ్వట్లేదు. ఛానల్ గ్రో అయితే ఎక్కువ మందికి రీచ్ వస్తుంది, ఎక్కువ మంది నేర్చుకోగలుగుతారు. ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ ఈజ్ ఎక్కువ మంది నేర్చుకోవాలి. తెలుగులో చెప్పేవాళ్ళు లేరు, సో ఎక్కువ మంది నేర్చుకోవాలి. అండ్ కొత్త వాళ్ళు షేర్ ద వీడియోస్, షేర్ యువర్ థాట్స్ ఇన్ కామెంట్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే.